గోల్కొండ రాజ్యం ఆ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది అపారమైన వైభవం, అద్భుతమైన వజ్రాలు, అభేద్యమైన కోట. కాని చరిత్రలో ప్రతి గొప్ప సామ్రాజ్యానికి ఒక ముగింపు ఉంటుంది కదా. అలా గోల్కొండ చివరి రోజులు ఎలా గడిచాయి, దాని చివరి పాలకుడు అబుల్ హసన్ తానాషా హయాంలో ఆ మహోన్నత సామ్రాజ్యం ఎలా అంతమైందో ఆ కథేంటో ఈరోజు చూద్దాం. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. శత్రువులు ఎవ్వరూ ఛేదించలేరనుకున్న ఆ గోల్కొండ కోట, ఎన్నో భయంకరమైన దాడుల్ని తట్టుకుని నిలబడ్డ ఆ దుర్గం చివరికి ఎలా కూలిపోయింది, అసలు ఎలా సాధ్యమైంది? ఈ పతనం వెనుకున్న అసలు కథేంటి? ఆ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేద్దాం రండి. ఓకే, ఈ మొత్తం కథను మనం ఓ 5 భాగాలుగా విడదీసి చూద్దాం. మొదటగా ఆఖరి పాలన ఎలా మొదలైంది, తర్వాత రాజ్యం చూసిన స్వర్ణయుగం, ఆపై కమ్ముకొచ్చిన మొఘల్ నీడ, ఇక ఆ తర్వాత ద్రోహం, ముట్టడి, చివరికి ఒక గొత్త రాజవంశం ఎలా అంతమైపోయిందో తెలుసుకుందాం. సరే, మరి కథలోకి వెళ్ళిపోదామా? ఈ చివరి అధ్యాయంలో ముఖ్య పాత్రధారులు ఎవరు? ఆ ఆఖరి పాలన ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ముందుగా రాజు గురించి మాట్లాడుకుందాం. అబుల్ హసన్ తానాషా. ఈయనే కుతుబ్షాహీ వంశానికి చివరి సుల్తాన్. 1672 నుంచి 1687 వరకు పాలించారు. అంతకుముందు సుల్తాన్కి ఈయన అల్లుడు. కాని అంతకు మించి ఆయనొక సూఫీ గురువు, షా రాజు ఖత్తల్ హుసేనికి అత్యంత ప్రియమైన శిష్యుడు. అసలు విషయమేంటంటే, తానాషా అనే పేరు కూడా ఆ గురువే ప్రేమతో పెట్టింది. అయితే తానాషారాజు అయిన సింహాసనం వెనక ఉండి అసలు రాజ్యాన్ని నడిపించింది మాత్రం 2 సోదరులు. వాళ్లే మాదన్న, అక్కన్న. వీళ్ళు మన హనుమకొండ ప్రాంతానికి చెందిన బ్రాహ్మణ సోదరులు. నిజం చెప్పాలంటే తానాషాను సింహాసనం ఎక్కించడంలోనే వీరిద్దరి పాత్ర చాలా కీలకం. ఇక వాళ్ల అధికార పంపిణీ ఎంత పక్కాగా ఉందో చూడండి. మాదన్న ప్రధానమంత్రి అంటే మీర్ జుమ్లా. ఆయన పరిపాలనా దక్షతకు మెచ్చి తానాషా అతనికి సూర్యప్రకాశరావ్ అనే బిరుదు కూడా ఇచ్చారు. ఇక తమ్ముడు అక్కన్న సైన్యాధిపతి, అంటే సర్ లష్కర్గా బాధ్యతలు చూసుకునేవారు. సరే, రాజు, తానాషా, మంత్రులు మాదన్న, అక్కన్న, ఈ ముగ్గురుతో కొత్త పాలన మొదలైంది. మరప్పుడు గోల్కొండ ఎలా ఉండేది, వాళ్లు ఎలాంటి పొత్తులు పెట్టుకున్నారు, అంతర్గతంగా ఎలాంటి ఆసక్తికరమైన కథలు నడిచాయో ఇప్పుడు కాస్త వివరంగా చూద్దాం. మాదన్న, అక్కన్నల రాజకీయ చతురతకు ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఆలోచించండి, 1672లో మరాఠా రాజు శివాజీ గోల్కొండపై దాడి చేశాడు. కాని కేవలం 5ఏళ్లకే 1677లో అదే శివాజీతో తానాషా ఒక చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నాడు. అంటే నిన్నటి శత్రువుని నేటి మిత్రుడుగా మార్చారు. ఈ ఒప్పందంతో ఇద్దరూ కలిసి దక్షిణ భారతదేశంలో ఎన్నో విజయాలు సాధించారు. అయితే తానాషా పాలన అంటే కేవలం రాజకీయాలు, యుద్ధాలే కాదు, ఆయన కళను కూడా ఎంతో గొప్పగా ఆదరించారు. దానికి గొప్ప ఉదాహరణ మన కూచిపూడి భాగవతులున్నారు కదా. ఆ కళాకారులకు ఏకంగా కూచిపూడి గ్రామాన్నే దానంగా ఇచ్చేశారు. కళల పట్ల ఆయనకున్న గౌరవాన్ని ఇది ఎంత గొప్పగా చూపిస్తుందో కదా. ఇదే సమయంలో మనందరికీ బాగా తెలిసిన మరో ముఖ్యమైన వ్యక్తి కథ మొదలవుతోంది. ఆయనే కంచర్ల గోపన్న, అంటే మన భక్త రామదాసు. ఈయన ఎవరో కాదు, మంత్రులైన మాదన్న, అక్కన్నలకు స్వయాన మేనల్లుడు. ఆయనను పాల్వంచ ప్రాంతానికి తహసీల్దార్గా నియమించారు. కాని ఆయన ఏం చేశారంటే, సుల్తాన్ అనుమతి లేకుండా ప్రభుత్వ ఖజానా సొమ్ముతో భద్రాచలంలో ఒక అద్భుతమైన శ్రీరామాలయాన్ని కట్టించారు. ప్రభుత్వ సొమ్మును అలా వాడటం పెద్ద నేరం కదా. అందుకే కంచర్ల గోపన్నను గోల్కొండ కోటలో బంధించారు. 1-2 కాదు, ఏకంగా 12 సుదీర్ఘ సంవత్సరాలు ఆయన ఆ కారాగారంలో గడిపారు. కాని ఇక్కడే అసలు ట్విస్టుంది. చివరికి తానాషా రామదాసు భక్తికి ఎంతగానో చలించిపోయి ఆయన్ను విడుదల చేయడమే కాదు, భద్రాచలం, శంకరగిరి, పాల్వంచ ఈ 3 గ్రామాల నుంచి వచ్చే ఆదాయాన్ని శాశ్వతంగా ఆ ఆలయానికే అంకితం చేశారు. అంటే చూడండి, భక్తి ముందు రాజు కూడా తలవంచాడనడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణేముంటుంది? ఇలా ఒకవైపు రాజ్యం కళలతో, విజయాలతో వెలిగిపోతుంటే, ఉత్తరం నుంచి ఒక పెద్ద తుఫానులా ప్రమాదం దూసుకొచ్చింది. అదే మొఘల్ సామ్రాజ్యం. ఇక గోల్కొండ మీద ఆ నీడ పడటం మొదలైంది. ఇప్పుడు మనం ఆ వినాశనకరమైన ఘర్షణ వైపు వెళ్దాం. అది 1685వ సంవత్సరం. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ తన కొడుకు షా ఆలంను ఒక పెద్ద సైన్యంతో గోల్కొండ మీదకు దండయాత్రకు పంపాడు. చెప్పాలంటే
గోల్కొండ పతనానికి అసలు పునాది పడింది ఇక్కడే. మాల్కేడ దగ్గర జరిగిన యుద్ధంలో గోల్కొండ సైన్యం ఓడిపోయింది. దాంతో తానాషా ఒక చాలా కఠినమైన అవమానకరమైన ఒప్పందానికి ఒప్పుకోక తప్పలేదు. ఇక ఆ ఒప్పందంలోని షరతులు మామూలుగా లేవు. భారీగా యుద్ధ నష్టపరిహారం చెల్లించాలి, కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను మొఘలులకు అప్పగించాలి. అన్నింటికంటే దారుణమైన షరతు రాజ్యానికి వెన్నెముకలాంటి మాదన్న అక్కండలను వాళ్ల పదవుల నుంచి తీసేయాలి. చూశారా, ఇది రాజ్యాన్ని లోపలినుంచి బలహీనపరిచి ఒక పెద్ద కుట్ర. ఇక మనం కథలో చివరి అంకానికి, అత్యంత విషాదకరమైన ఘటానికి వచ్చేశాం. ద్రోహం, పతనం, గోల్కొండ చివరి ముట్టడి ఎలా జరిగిందో చూద్దాం. మొఘలుల చివరి దాడి జరగడానికి టీక్ ముందు రాజ్యాన్ని పూర్తిగా కుదిపేసిన ఒక దారుణం జరిగింది. అది మార్చ్ 1686. మొఘల్ సేనాపతుల ప్రోద్బలంతో మాదన్న అక్కన్నలను గోల్కొండ నడి రోడ్లపై అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్యలతో రాజ్యం తన దిక్సూచిని కోల్పోయి తీవ్ర గందరగోళంలో పడిపోయింది. ఇక అంతిమ ఘట్టం మొదలైంది. 1687లో ఈసారి తన కొడుకును కాదు, సాక్షాత్తు ముఘల్ చక్రవర్తి ఔరంగజేబే స్వయంగా గోల్కొండ కోటను ముట్టడించడానికి భారీ సైన్యంతో తరలివచ్చాడు. కానిక్కడొక ఆశ్చర్యకరమైన విషయముంది. ఏకంగా 8 నెలలపాటు అంత పెద్ద ముఘల్ సైన్యం ఎంత ప్రయత్నించినా గోల్కొండ కోట గోడలను దాటలేకపోయింది. చివరికి గోల్కొండ పతనమైంది. కాని అది మొఘల్ సైనిక బలంతో కాదు, లోపల జరిగిన ఒక ద్రోహంతో. ఔరంగజేబ్ గోల్కొండ సైన్యంలో పనిచేస్తున్న అబ్దుల్లా పానీ అనే అధికారికి లంచమాశ చూపించాడు. ఆ దురాశకు అమ్ముడుపోయిన అతను సెప్టెంబర్ 21, 1687 రాత్రి ఫతే దర్వాజా తలుపుల్ని రహస్యంగా తెరిచేశాడు. ఒకవైపు ఇంతటి నీచమైన ద్రోహం ఉంటే, మరోవైపు ప్రాణాలిచ్చిన స్వామిభక్తి కూడా ఉంది. గోల్కొండ సేనాధిపతి అబ్దుల్ రజాక్ లారీ తన చివరి శ్వాస వరకు వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించాడు. సరే, కోట పతనమైంది, ఒక మహాసామ్రాజ్యం అంతమైంది. మరి ఆ తర్వాతేమైంది? ఆ రాజవంశం కథ ఎలా ముగిసింది? ఆ వివరాలే ఇప్పుడు చూద్దాం. పతనం తర్వాత జరిగిన పరిణామాలు చాలా వేగంగా, కఠినంగా జరిగాయి. అక్టోబర్ 3, 1687న గోల్కొండను మొఘల్ సామ్రాజ్యంలో 21వ రాష్ట్రంగా అంటే సుబాగా కలిపేశారు. దాంతో గోల్కొండ స్వాతంత్ర్యం శాశ్వతంగా ముగిసిపోయింది. తానాషాను బంధించి దౌలతాబాద్ కోటకు తరలించారు. ఒక్కసారి ఈ సంవత్సరాలను గమనిస్తే ఆ పతనం ఎంత వేగంగా జరిగిందో మనకు అర్థమవుతుంది. 1672లో పట్టాభిషేకంతో మొదలైన ప్రయాణం 1685లో మొఘలుల దాడితో ప్రమాదంలో పడింది. 1686లో మంత్రుల హత్యతో రాజ్యం పునాదులే కదిలిపోయాయి. కేవలం 1 సంవత్సరం తర్వాత 1687లో ద్రోహం ఒక శకాన్నే ముగించింది. చివరికి 1700లో తానాషా ఖైదులో మరణించడంతో కుతుబ్షాహీ వంశం చరిత్రలో కలిసిపోయింది. చివరగా ఈ కథ మన ముందు ఒక ప్రశ్నను మిగిల్చింది. ఒక మహాసామ్రాజ్యం కూలిపోవడానికి కేవలం ఒక వ్యక్తి చేసిన ద్రోహమే కారణమవుతుందా? లేక ఆ ద్రోహం జరగడానికి వీలు కల్పించిన అంతర్గత బలహీనతలు, రాజకీయ పరిస్థితులే అసలైన కారణమా? బహుశా చరిత్ర మనకు నేర్పే పాఠం ఇదేనేమో.